హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ముందుగా మీరైతే జీమెయిల్లోకి అయితే వెళ్ళండి. జీమెయిల్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఉంటుంది. ఒకవేళ మీరు సపరేట్గా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు, యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మీరైతే ఈ జీమెయిల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరైతే ఇక్కడ కింద యాడ్ అనదర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. పైన గూగుల్ మీద ట్యాప్ చేయండి. కొంచెంసేపు లోడింగ్ అవుతుంది, మీరు వెయిట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే మీకు మంచి న్యూస్ ఇవ్వాలండి. అంటే కంటెంట్ తగ్గ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఫర్ మై పర్సనల్ యూజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ అడుగుతుంది, మీరు మీ నేమ్ ఇచ్చేసేయండి. సపోజ్ నేను వచ్చేసి యూట్యూబ్ కింద వచ్చేసి క్రియేటర్, నేనైతే యూట్యూబ్ క్రియేటర్ అయితే ఇచ్చేసాను. దీని మీద నెక్స్ట్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ టైం ట్యాప్ చేసిన వెంటనే మీకైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. మీరైతే మీకు నచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కాకుండా మీకు వయసుకున్న వరకే మీరైతే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని జనరల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ జీమెయిల్ అడ్రస్ అని ఉంది. ఇక్కడ మొబైల్తో కూడా మీరైతే లాగిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ జీమెయిల్ పాస్వర్డ్ మర్చిపోయినా కానీ రికార్డ్ చేసుకుందాం అనుకుంటుంది. మీరైతే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి చెప్తాను. యూట్యూబ్ క్రియేటర్ కాబట్టి మీకు నచ్చిన జీమెయిల్ పెట్టుకోండి. యూట్యూబ్ క్రియేటర్ మళ్ళీ పక్కన నెంబర్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. నేను సింపుల్గా 0 అయితే ఇస్తున్నాను ఎగ్జాంపుల్కి. ఇక్కడ దిస్ యూజర్ నేమ్ ఈజ్ నాట్ అలౌడ్ అని అంటే మీరేం వరీ కావద్దండి. అంటే అది ఆ నేమ్ అలౌమెంట్ లేదనమాట. మీరైతే అలా ట్రై చేయాలన్నమాట. ఇప్పుడు మీకు సపోజ్ నా పేరు విఘ్నేష్ కేసం 63 అని పెట్టేశాను. నెక్స్ట్ అని కొట్టేశాను. దిస్ నేమ్ ఆల్రెడీ టేకెన్. ఇప్పుడు కింద అవైలబుల్ ఉంది కదా, కింద అవైలబుల్ మీద మీరైతే ఎక్సెస్ చేసుకోండి. ఎక్సెస్ తర్వాత మీకు అయితే పాస్వర్డ్ అనమాట. పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడైతే ఇచ్చేయండి. పాస్వర్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ సేవ్ అని ఉంటుంది కదా, అక్కడైతే సేవ్ అయితే చేసుకున్నాక రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఇక్కడైతే మీరైతే చెక్ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఆప్షన్స్లో స్క్రోల్ చేస్తే మోర్ ఆప్షన్స్ ఇదంతా మీరైతే చదువుకోండి. అంతా చదువుకున్న తర్వాత చదువుకొని ఇక్కడ ఐ అగ్రీ మీద ట్యాప్ చేయండి. ఐ అగ్రీ మీద ట్యాప్ చేసిన వెంటనే కొంతసేపు లోడింగ్ అయితే అవుతుంది. ఇక ఇప్పుడైతే మనకైతే ప్రాపర్గా అయితే లోడింగ్ అయితే అయిపోయింది. జస్ట్ 1 minute అయితే ఉంది. ఓకే, మనకైతే జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. మనం ఏం చేయాలంటే ఆ జీమెయిల్ అకౌంట్ ఇప్పుడు మనము యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్నామంటే మీరైతే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది.